ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సభ్యత్వాన్ని కూడా వెనక్కు తీసుకోవడం జరిగింది. నేను ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి స్వాతంత్రం కంటే ముందు. కానీ తర్వాత వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలైన కాంగ్రెస్ పార్టీ మాదే చెప్పేదానికి కొనసాగింపుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు శాంతి అహింస సత్యాగ్రహమే ఆయుధంగా మహాత్మా గాంధీ గారు చూపిన బాటలో ఆయన చూపించిన బాటలో ఆయన నడిచిన మార్గంలో మనం 10-20% నడిచినా కూడా ఒక సౌభాగ్యవంతమైన భారతదేశం ఏర్పాటవుతుందని చెప్పి మీకు అందరికీ కూడా సైన్యంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కూడా బాల్యంలో అనేక రకాలైన తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పులన్నీ తెలుసుకొని ఒక మంచి పౌరునిగా తయారు కావాల్సిన అవసరం మనందరి బాధ్యత ఉంది. మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకొని అప్పు చేసో సప్పు చేసో వాళ్ళ కష్టపడి మనల్ని కూడా చదివించుకుంటా ఉన్నారు. మన గతంలో ఏ విధంగా ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కూడా ఒక 50 ఏళ్ల క్రితమో 100 ఏళ్ల క్రితమో ఏ విధంగా మన పూర్వీకులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఈ దేశ నిర్మాణం కోసం పోరాడారో వాళ్ళన్నిటిని కూడా స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మీ కుటుంబాల ఉజ్వల భవిష్యత్తుకు అదేవిధంగా ఈ దేశ నిర్మాణం కోసం మీరు కూడా అకుంఠిత దీక్షతో చదువుకుని మంచి ఉన్నత స్థానాలకు పోయి మీరందరూ కూడా పైకి రావాలని ఆకాంక్షిస్తూ, అలాగే మన డైరెక్టర్ గారు పలు సమస్యలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆడిటోరియం కావాలనేది చాలా ఏళ్ల నుంచి మన విద్యార్థుల కల. ఖచ్చితంగా మరొక ఏడాదిలోనే ఈ ఇన్స్టిట్యూట్ లో ఆడిటోరియం నిర్మాణాన్ని ఖచ్చితంగా శ్రీకారం చుట్టాం. త్వరలోనే పూర్తి చేసి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ప్రారంభించేదాన్ని కృషి చేస్తామని కూడా మీకు సవినంగా చెప్తాను. అదేవిధంగా గతంలో వచ్చినప్పుడు గర్ల్స్ కు సంబంధించిన హాస్టల్స్ కొంత తక్కువగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక గర్ల్స్ హాస్టల్ బ్లాక్ ను కూడా త్వరలో మంజూరు చేయించి దాన్ని కూడా పూర్తి చేయిస్తామని చెప్పి మీకు అన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అదేవిధంగా ఇంటర్నెట్ కెపాసిటీకి సంబంధించి కూడా సమస్య ఉంది. దాన్ని కూడా త్వరలోనే మన అధికార యంత్రాంగంతో మాట్లాడి మిగతా బయట ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వారందరి దృష్టికి తీసుకొని పోయి వాటిని కూడా పరిగెత్తిన పరిష్కరించడం జరుగుతుంది. అలాగే మన ఇటీవల మిగతా ఐఐటీల మాదిరి కంటే అంటే ఒంగోలు కానీ నూజివీడు కానీ లేకపోతే శ్రీకాకుళం ఐఐటీల కంటే మన ఆర్కే వారి ఇడుపులపై క్రమశిక్షణలో కానీ మిగతా మౌలిక సౌకర్యాల కల్పనలో కానీ మిగతా దానికంటే చాలా బాగుందనే నేను భావిస్తా ఉన్నా. మీరంతా చూశారు ఇటీవల ఒక నెల కిందట నూజివీడులో కనీసం పిల్లలకు సరైన భోజన సౌకర్యాలు కూడా పెట్టకోకుండా వారిని కూడా అనారోగ్యానికి గురై అస్వస్థతకు గురై ఇవన్నీ కూడా జరిగిన సంఘటన చూసాం. కానీ మన త్రిపురేటిలో మాత్రం భోజనానికి సంబంధించి కానీ ఇతర సౌకర్యాలు కానీ అంటే 100% పర్ఫెక్ట్ అని చెప్పలేను. కానీ మిగతా 3 క్యాంపస్ల కంటే బెటర్ గా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా వీటికి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందజేసేదానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా భోజనానికి సంబంధించి కూడా సరైన క్వాలిటీ భోజనం పెడుతున్నారో లేదా అనే దానిపైన కూడా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ ను కూడా పంపించి చెక్ చేయించడం జరిగింది. కొన్ని చిన్న లోపాలు ఆమె గుర్తించడం జరిగింది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు. వాటిని కూడా సర్దిద్దుకోమని చెప్పి నిర్వాహకులు మన డైరెక్టర్ గారు హెచ్చరించడం జరిగింది. కానీ నిరంతరం మీరు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య వస్తే మీరు రోడ్ల మీద గుర్తువాల్సిన పనిలే. మీకు వచ్చిన సమస్యలు డైరెక్టర్ గారి దృష్టికో మీ ఏఓ గారి దృష్టికో లేకుంటే మీ బ్లాక్స్ ను పర్యవేక్షించే వార్డెన్స్ దృష్టికో తీసుకోకపోతే వాటన్నిటిని కూడా ఈ రోజు కాకుంటే ఒక రోజు ఆలస్యంగానో ముందుగానో వాటన్నిటిని కూడా సమస్యలు పరిష్కరిస్తారు. మీరు కూడా మీ మీద ఎన్నో ఆశలతో ఈ విద్యా సంస్థలు మీరు కూడా చేరడం జరిగింది. ప్రభుత్వాలు అనేక రకాలైన మీకు సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకుని మంచి పౌరురాళ్ళుగా మీరంతా కూడా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ మహాత్మా గాంధీ గారు చూపిన బాటలో లాల్ బహదూర్ చూపిన బాటలో వాటన్నిటిని కూడా ఆ చరిత్రలన్నింటినీ కూడా మనం మీకు సమయం ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా చదువుకుంటూ స్వాతంత్ర పోరాటం అంటే చాలా మందికి 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అంతే. కానీ దానికి ముందు 300 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేశంలో జరిగిన పరిణామాలు, జరిగిన పోరాటాలు, మన చరిత్రకారులు, మన పూర్వీకులు పడిన ఇబ్బందులు వాటన్నిటిని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి చెప్తానా.
ఇప్పుడు పుస్తకాలు చదవాల్సి ఇంటర్నెట్లో కొట్టినా కూడా మొత్తం ఆ సమాచారం అంతా వస్తుంది కాబట్టి లేవా సెల్ ఫోన్స్ లేవా మీ దగ్గర? మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయని తెలుసు నాకు. చెక్ చేస్తాం అయితే మీ ఫ్లాట్స్ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఇబ్బంది సరే. మీ లైబ్రరీలో ఉంటాయి పుస్తకాలు, సరే లేవు నేను కానీ ఒప్పుకుంటానా? ఓకే, మీ లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి, అయ్యా లేవా? అవసరం లేవా? చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర, పుస్తకాలు చదవండి. ప్రతిరోజు మనం సైన్స్ ఇంజనీరింగ్ కాదు, చరిత్ర చదవాలి. గతంలో ఎలా ఉండేది, భారతదేశం ఏ విధంగా ఉన్నది, మన పెద్దలు ఏ విధంగా ఉంటారు, మన తాత ముత్తాతలు ఏ విధంగా ఉంటారు, ప్రపంచం ఏ విధంగా ఉండే దానిపైన కూడా కూలంకషంగా చదవాలా, మనం చర్చించుకోవాలి. అప్పుడే మనకు విజ్ఞానం పెరుగుతుంది, మనలో పెద్దరికం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా హింసకు తావలేకుండా, చెడు అలవాట్లకు లోను కాకుండా మన పెద్దలు చూపించిన మార్గంలో నడవాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించిన ట్రిపుల్ మేనేజ్మెంట్కు, విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జై హింద్. అలా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు మన క్యాంపస్ కి విజిట్ చేసిన మాన్యశ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సార్ గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే ఎమ్మెల్సీ సార్ గారు మా కాలేజ్ వారు అంబులెన్స్ ని ఇవ్వండి సార్ అని అడిగిన తక్షణం వెంటనే మన కాలేజీకి అంబులెన్స్ ని సార్ స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే గౌరవనీయులు మన డైరెక్టర్ సార్ గారు, అలాగే ఏవో సార్ గారు చెప్పినట్టు మన కాలేజ్ డెవలప్మెంట్ కి సార్ నేను కృషి చేస్తాను, ముందుండి నేను డెవలప్ చేస్తాను అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ట్రిపుల్ క్యాంపస్కి అదనపు అంబులెన్స్ అందించిన గౌరవనీయులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. క్యాంపస్లో వైద్య సహాయ సదుపాయాలకు, మౌలిక సదుపాయాలకు మీరు చూపిన కృషికి, చూపిన అంకిత భావానికి విద్యార్థులందరూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ క్యాంపస్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకి మరొక అంబులెన్స్ మీరు ప్రొవైడ్ చేయడం వల్ల విద్యార్థులకు వెంటనే తక్షణ వైద్య సదుపాయాలు అందించడంలో ఈ అంబులెన్స్ ఎంతో సహాయపడుతుంది. ఈ అవసరాన్ని గుర్తించి మీరు జిల్లా కలెక్టర్ని మరియు జిల్లా వైద్యాధికారులని సకాలంలో స్పందించి మాకు క్యాంపస్కి అదనపు అంబులెన్స్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో క్యాంపస్ అభివృద్ధికి గాను, విద్యార్థుల అభివృద్ధికి గాను మీరు సానుకూలంగా స్పందించి మా బాగోగులు చూస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు